డియర్ వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణ జ్యోతి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చెక్ చేయండి. మన ఛానల్లో మెయిన్గా హౌస్ వైఫ్కి రిలేటెడ్గా వీడియోస్ ఉంటాయండి. హౌస్ వైఫ్ అంటే వంట పని ఇంటి పనే కాకుండా మనం ఇంకా ఏం చేసుకోగలము, ఏం చేసుకోవచ్చు అని నాకు తెలిసినవి, నేను తెలుసుకున్నవి అన్నీ కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను. వీడియోస్ అయితే ప్రతి సోమవారం అలాగే గురువారం వీడియోస్ వస్తూ ఉంటాయండి. వీడియోస్ చూసి నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు వీడియో ఏంటో మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయింది కదా. కేవలం 20 రూపాయల్లోనే నేను కొన్ని థింగ్స్ అనమాట ఇంటికి అవసరమైనవి అంటే ఒక డెకరేషన్ పరంగా కావచ్చు, మనకి యూజ్ అయ్యేవి ఏవైనా కూడా నేను చాలా చేసుకున్నాను. అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. మీరందరూ ఎప్పుడు కామెంట్ చేస్తుంటారు కదా, మీ వీడియోస్ చూస్తుంటే నాకు చాలా మోటివేషన్గా ఉంటుందని చెప్పి ఈ వీడియో కూడా మీకు తప్పకుండా ఎంతో కొంత మోటివేషన్ అయితే వస్తుందండి. తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. ఇప్పుడైతే నేను మినపొడియాలు పెట్టుకుంటున్నాను అండి. మామూలుగా మినపప్పు మనం నానబెట్టి గ్రైండర్ కొంచెం గట్టిగా వేసుకొని ఇలా వడియాల్లో పెట్టుకుంటాం అనమాట. జనరల్గా వడియాలు అంటే ఏంటి, మనం ఫ్రై చేసుకొని తినేస్తాం కదా, ఇది అలా కాదు. ఇవి ఫ్రై చేసుకొని కూర చేసుకుంటాం అనమాట. మీలో ఎంతమందికి ఇలా మినపొడియాలు చేసుకోవడం తెలుసండి? అంటే మినపొడియాలు చేసుకొని ఇలా కూర చేసుకోవడం, మినపొడియాలు కూర చేస్తారని, లేదా మీరు చేస్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మామూలుగా సమ్మర్ అనగానే మనకి పచ్చళ్ళు వడియాలు సీజన్ కదా, మీరు కూడా పచ్చళ్ళు వడియాలు అన్నీ పెట్టేసుకోవడం అయిపోయిందండి. నేనైతే ఏ పచ్చడి చేయలేదు. నాకు మా అమ్మమ్మ చేస్తారనమాట. మా అమ్మమ్మకి ఇప్పుడు 75 ఇయర్స్ అండి. ఇప్పుడు కూడా మాకు టమాటా పచ్చడి చేసి పంపించింది. అసలు ఎంత టేస్ట్ అంటే, మా అమ్మమ్మ చేసిన టమాటా పచ్చడి తింటే ఎవరు వదలరు. ఈ ఏజ్లో కూడా ఆవిడ చక్కగా చేసి మా కోసం పంపించింది. నేను ఈసారి మా ఊరు వెళ్ళేటప్పుడు తప్పకుండా మా అమ్మమ్మ చేసిన టమాటా పచ్చడి వీడియో అయితే పెడతాను. ఎందుకంటే మాకు కూడా గుర్తుగా ఉంటుంది ఎప్పుడైనా చేసుకోవడానికి అనేసి. ఎప్పుడు అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. ఈసారి అయితే తప్పకుండా పెడతాను. ఇంక ఈ పచ్చళ్ళు వడియాలు సంగతి అయితే పక్కన పెట్టేసి మనం మెయిన్ టాపిక్ వచ్చేద్దాం. మెయిన్ టాపిక్ వచ్చే ముందు ఇంకొక చిన్న వీడియో అనమాట. నాకు 2-3 సార్లు ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేశారు, దోసకాయ పచ్చడి మీరు ఎలా చేస్తారో చూపించండి అనేసి. అందుకని ఒక్క నిమిషంలో పచ్చడి అయితే చూపించేస్తాను, చూసేయండి. తర్వాత మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. అంటే నేను 20 రూపీస్లో ఏవేవి చేసుకున్నానో అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను అనమాట. ఇంక ఈ పచ్చడి కోసం కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, అందులో ఆయిల్ వేడిన తర్వాత ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని అవి కూడా వేగిన తర్వాత కొంచెం నువ్వులు వేసుకోండి. వేరుశనగపల్లీలు 2 కూడా వేసుకుని, నేనైతే అవి కొంచెం ఇవి కొంచెం వేసుకుంటాను. ఏ పచ్చళ్ళు చేసినా నేను తప్పకుండా నువ్వులు అయితే యాడ్ చేస్తానండి. ఎందుకంటే నువ్వులు మనకి మంచిగా ఐరన్, కాల్షియం 2 ఉంటాయి కనుక నువ్వులైతే కొంచెమైనా యాడ్ చేస్తుంటాను అనమాట. ఎక్కువ చేస్తే మళ్ళీ వేడి చేస్తుందని ప్రతి దాంట్లో కొంచెం యాడ్ చేస్తుంటాను. అవన్నీ కూడా బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలైనా వేసుకోనమాట. దోసకాయ ఏంటి అంటే గింజలు తీసి చేస్తారా అని అడిగారు ఒక కామెంట్లో. నేను మొత్తం గింజలన్నీ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేపుకుంటాను అనమాట. అవి ఆల్మోస్ట్ 50% వేగిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని 2 కలిపి మంచిగా వేగించుకోవాలి. మనకి పచ్చివాసన వచ్చిందనుకోండి, మనకి అంత టేస్ట్గా ఉండదు. 2 కలిపి బాగా వేగిన తర్వాత చిన్న చింతపండు అనమాట. చింతపండు కూడా 1 నిమిషం పాటు వేగించుకోవాలి. మామూలుగా రోటి పచ్చడి అనుకోండి, మనం దోసకాయ వేయకముందు ఏవైతే వేగించుకున్నామో అవన్నీ కూడా ముందు వేగించి తీసేసుకొని అవి దంచుకొని, తర్వాత ఇవి వేగించుకున్న తర్వాత 2 కలిపి దంచుకొని రోటి పచ్చడి చేసుకుంటారండి. చాలా బాగుంటుంది. ఇటు సైడ్ వాళ్ళు ఎక్కువగా రోటి పచ్చడి చేస్తుంటారనమాట. నేనేంటంటే మిక్సీ చేస్తున్నాను కాబట్టి అవి ఇవి అన్నీ కలిపి వేగించేసి చింతపండు అన్నీ వేగించుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని ఇంకా మిక్సీ చేసుకోవడమే. ఇంతే అండి, చాలా సింపుల్ పచ్చడి అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. ఫైనల్గా చిన్న తాలింపు పెట్టేసుకున్నాం అనుకోండి, వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే ఆహా అద్భుత అనాల్సిందే అనమాట. ఇంతే అండి రజిత గారు, నేనైతే పచ్చడి ఇలాగే చేస్తాను. మీరు అడిగారు కదా, అందుకని వీడియో చేసి చూపించాను అనమాట. ఇంకా లేట్ చేయకుండా మన మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందైతే నేను చేసుకునేవన్నీ కూడా చూపిస్తాను. తర్వాత ఒక 3 ఈరోజు చేసిన డిఐవేస్ చూపిస్తాను మీకు ఐడియా కోసం అని చెప్పి. ఇదేంటంటే ఎంసీల్తో చేశానండి. ఎంసీల్తో శ్రీకృష్ణ చరణాలు అయితే చేశాను. చాలా ముచ్చటగా ఉన్నాయి కదా, నాకైతే చాలా ఇష్టం అండి ఇదైతే, ఈ స్వామివారి పాదాలైతే. ఇంకా ఇది నేను సింపుల్గా ఎంసీలో అలాగే కార్డ్బోర్డ్ యూస్ చేసి చేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కార్డ్బోర్డ్తో చేశాను అనమాట. ఇది 2 ఇయర్స్ అయిపోయిందండి ఇవి చేసి. దివాళీకి చేశాను అనమాట. దివాళీకి ఇంటికి అటువైపు ఇటువైపు గుమ్మానికి అటు ఇటు పెట్టి దీపాలన్నీ కూడా పెట్టి అప్పుడు దీనికి డెకరేట్ చేశాను. చాలా అందంగా ఉంటుందన్నమాట. మంచిగా ట్రెడిషనల్ మన కోలం డిజైన్ అన్నీ కూడా ఇలాంటివి నేను పూజ గదిలో కూడా చేశాను. మీరు చూసే ఉంటారు నా పూజ గది మేకోవర్ వీడియో ఒకటి చేశాను కదా ఈ ఇంటికి కొత్తగా వచ్చేటప్పుడు. అందులో అనమాట అటు ఇటు వెంకటేశ్వర స్వామి ఫోటోకి అటు ఇటు ఇలా పెట్టుకున్నాను.
ఇంకా కిచెన్లో కిచెన్ అంటే మనం మంచి ఫీల్ ఉండాలి. మన రోజంతా కూడా కిచెన్లోనే ఉంటాం ఆల్మోస్ట్ హౌస్ వైఫ్స్ అందరం కూడా. అందుకని మంచిగా ఇలా చిన్నవి ఇలా మంచిగా అందంగా కనిపించారు మనకు కూడా మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. నేనేంటంటే ఇలాంటివన్నీ చేయడానికి చాలా ఇష్టపడుతుంటాను, ఏవైనా రీయూజ్ అయినది. ఇదేంటంటే ఎగ్స్ బాయిలర్ అనమాట, అది పాడైపోయింది, అందుకని దాన్ని అలా చేశాను. మీకు ఆల్రెడీ ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను. ఇది కూడా దీపావళి టైంలో చేసిందనమాట. ఒక పెద్ద ప్రమిద తీసుకొని ఎయిర్ డెక్లేతో ఇలా వినాయకుడు ఇలాగా చేశాను అనమాట. ఇది కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఫస్ట్ వీడియోస్ ఉంటాయి అనమాట, డిఐవై వీడియోస్ ఎక్కువ ఉంటాయి అప్పుడైతే. ఇది కూడా బాదం మిల్క్ బాటిల్స్తో 3 monkeys అయితే చేశాను. నాకు ఎక్కువగా ఇలాంటివి ఏవైనా చూస్తుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంటే మనకి తెలియకుండానే కొంచెం మైండ్ అయితే నెగిటివ్ వైపు వెళ్తుంటుంది కదా, అప్పుడప్పుడు ఇలాంటి ఏవైనా మంచి మోటివేషనల్ క్వైట్స్ కానీ ఇలాంటివి ఏవైనా చూస్తుంటే బాగుంటుందని చెప్పి ఇలా చేసుకుంటుంటాను. ఇది కూడా కార్డ్బోర్డ్తోనే చేశాను అనమాట. మేడ్ విత్ లవ్, ఫుడ్ వైబ్స్ ఓన్లీ, 24/7 ఓపెన్. అంతే కదండి, మన ఇంట్లో కిచెన్ అంటే ఎప్పుడు ఆకలి అంటే అప్పుడు మనం రెడీగా చేసి పెడుతుంటాం కదా, అందుకని ఇలా చేశాను అనమాట. ఇవన్నీ కూడా అసలు ఖర్చు అవ్వవు, కేవలం మనం పెట్టాల్సింది నాకేంటంటే అక్కడ సమయం మాత్రమే. ఇది ఒక బాటిల్కి ఇలాగా దీనిపైన వేస్ట్ బాటిల్ ఉంటే దీనిపైన ఏంటంటే చిన్న రోజ్ ఇలా వేసి దీంట్లో ఒక మనీ ప్లాంట్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఈ క్యూట్ టాయ్స్ అనమాట. ఇవైతే చాలామంది కామెంట్ చేశారండి, ఇవి ఎక్కడ తీసుకున్నారు, మాకు లింక్స్ పెట్టండి. ఇవైతే నేనే పెయింట్ బాటిల్స్ అండి, అయిపోయిన పెయింట్ బాటిల్స్ ఇలా చేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ రాఖీ పండగకి మా అన్నయ్య కోసం ఇది చేశాను. ఇది కూడా కార్డ్బోర్డ్ యూజ్ చేసి ఎయిర్ డే క్లే ఉంటుందండి, ఇది అసలు పాడవదు ఎయిర్ డే క్లే. ఇంకా అది పెట్టి ఇంకా వరల్డ్స్ బెస్ట్ బ్రదర్ అని చెప్పి ఇలా రాఖీ కడుతున్నట్టు ఒక పెన్సిల్తో ఇలా వేసుకొని ఇలా చేశాను అనమాట. ఇలాంటివి అయితే చాలా చేసేదాన్ని అప్పట్లో. ఇప్పుడులో అంటే కొంచెం డిఐవేస్ చేయడం అది తగ్గించారు, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఇలాంటివి రివ్యూస్ కానీ డిఐవేస్ కానీ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపట్లేదు, అందుకని నేను కూడా చేయట్లేదు అనమాట. అదొకటి రీజను. ఇంకా ఏంటంటే ఇప్పుడు రెంటెడ్ హౌస్ ఇవన్నీ చేసుకొని ఎక్కడ పెడతాం, ఎక్కువ థింగ్స్ కూడా అయిపోతుంటాయి. అప్పట్లాగా ఇప్పుడు ఓపిక కూడా తగ్గిపోయిందండి. అప్పుడైతే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది, ఇప్పుడు కొంచెం ఓపిక కూడా తగ్గిపోతుంది అనమాట ఇలాంటివన్నీ చేయడానికి. అయినా కూడా ఖాళీ టైంలో తప్పకుండా ఏదైనా మంచిగా చేయాలి అనిపిస్తుంది. ఈ బుద్ధుడు కూడా నేను ట్రై చేశానండి, పారాషూట్ బాటిల్ బేస్గా పెట్టి వైట్ సిమెంట్ ఉంటుంది కదా, బిర్లా వైట్ అంటారు, దాంతో చేశాను. కొంచెం వచ్చింది, పర్లేదు. ఇలాంటివన్నీ కూడా కొంచెం చేయడం కష్టం అండి, కొంచెం చిన్న ఆర్ట్లు అయితే వేయచ్చు, కానీ ట్రై చేశాను. బట్ ఓకే, బాగానే ఉంది అనిపించింది. తర్వాత ఇదేంటంటే మనం వాడని నాన్ స్టిక్ ప్యాన్స్ అయితే ఇప్పుడు ఎక్కువగా వాడదంటారు కదా, నేనైతే చాలా ఏళ్ళ నుంచి వాడడం మానేసానండి. ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్లు, నాన్ స్టిక్ వాటితో అయితే ఎన్ని డిఐవేస్ చేశాను, అవన్నీ కూడా వీడియోస్ అయితే లేవు, అప్పట్లో చేసేదాన్ని అనమాట. ఇంకా ఇలాంటిదో దీంతో పాటు ఇంకోటి చేశాను, అప్పుడు మన సబ్స్క్రైబర్స్కి ఇస్తానని చెప్పాను అనమాట. రెగ్యులర్గా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసే వాళ్ళకి ఇద్దరికి ఇస్తానని చెప్పాను. అందులో ఒకరు పార్వతి గారు, ఇంకొకరు అరుణ గారు అనమాట, ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. పార్వతి గారు అయితే మోస్ట్ ఫేవరెట్ సబ్స్క్రైబర్ అండి. నా ఛానల్ పెట్టి 6 months అయిన తర్వాత ఆవిడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క వీడియోకి కూడా కామెంట్ పెట్టడం మానమాట. ఆవిడ కామెంట్స్తో ఎప్పుడు కూడా నాకు మోటివేట్ చేస్తూనే ఉంటారు. నిజంగా చాలా మంచి సబ్స్క్రైబర్ అనమాట. ఇలాంటి సబ్స్క్రైబర్స్ చాలా ఉన్నారు. మీరు అందరూ కూడా నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా ముందు మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను అనమాట. ఇదైతే అరుణ గారికి వచ్చింది. ఆవిడైతే ఆ టైంలో అవైలబుల్గా లేకపోవడం వల్ల ఇది నా దగ్గరే ఉండిపోయింది. 2020లో కరోనా వచ్చింది కదండి, అప్పుడైతే అందరం ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నారు కదా, ఆ టైంలో ఎన్ని చేశానో తెలియదు, మొక్కలు, కుండీలు అన్నీ కూడా. అప్పుడు ఏంటంటే ఛానల్ అంతా లేదు కదా, వీడియోస్ ఏం షూట్ చేయలేదన్నమాట. తర్వాత అనుకునేదాన్ని కనీసం వీడియోస్ అయినా లేవు, ఫొటోస్ లేవు, జ్ఞాపకార్థం అనేసి, అంటే ఇల్లు మారిపోయినప్పుడు అవన్నీ వదిలేసి వచ్చేసాం అనమాట. ఇంకా చాలా చేసేదాన్ని, మా పాపకి హెయిర్ బ్యాండ్స్ చేయడం, బ్యాంగిల్స్ చేయడం, ఇంకా ఫ్రాక్స్ కుట్టి దానిపైన పెయింటింగ్ చేయడం, ఎంబ్రాయిడరీ చేయడం, ఫ్లవర్ వెల్ చేయడం, వాల్ డెకర్స్ చేయడం, డోర్ మ్యాట్స్ కూడా చేయడం, ఇంకా క్యాండిల్స్ కూడా మనకి మంచిగా డెకర్కి క్యాండిల్స్ చేస్తారు కదా, అవి కూడా చేయడం, ఇంకా రకరకాలు అనమాట. ఏది చూసినా అప్పట్లో ఏంటంటే ఇప్పుడు మొబైల్లో అన్నీ ఉండే, కానీ అప్పట్లో టీవీలో సఖీ అని, వనిత ఇలాంటి ప్రోగ్రామ్స్ వచ్చేవి చూడండి. సఖీలో చూసి చాలా నేర్చుకునేదాన్ని, చెయ్యాలి అని అప్పట్లో అనిపించింది అనమాట. సఖీలో చూసి నేను చాలా చేసేదాన్ని అప్పట్లో. ఇప్పుడు నేను చేసినవన్నీ కూడా 100% చేస్తున్నాను అని కాదండి, కొంచెం ట్రై చేస్తాను అంతే. అంటే మనకి రాదులే అని వదిలేసే కంటే ట్రై చేస్తేనే కదా మనకు వస్తుందో లేదో తెలిసింది. అన్నింటిలో కూడా పర్ఫెక్ట్ అవ్వాలంటే ముందు ప్రాక్టీస్ అనేది ఉండాలి కదా, మనం చేస్తేనే కదా మనం అందులో పర్ఫెక్షన్ అనేది వస్తుందో లేదో తెలుస్తుంది. కానీ ఎంత నాకు బాగా రాకపోయినా కూడా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. మనలో చాలామందికి చాలా చెయ్యాలని ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది, అదా మన వల్ల కాదులే, మనం చేయలేంలే అనేసి అసలు స్టార్ట్ చేయడమే మానేస్తారు. ఎందుకు మన వల్ల కాదండి, చేసే వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచో దిగిరాలి కదా, మనలాంటి వాళ్ళే కదా.
ట్రై చేస్తేనే కదా వస్తుందో రాదో అనుకోవడానికి. ట్రై చేస్తాం, ఒకసారి చేస్తాం, రెండోసారి చేస్తాం, మూడోసారికి వెళ్తే మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట ఇలా చేయాలి. ఇంకా నాలుగోసారికి మనకి ప్రాక్టీస్ బాగా అయ్యి పర్ఫెక్షన్ అనేది వస్తుందన్నమాట. చేస్తుంటే ఏదైనా వస్తుందండి, రాకపోవడం అనేది ఏం లేదు. మనం చేయలేము, మన వల్ల కాదు అని స్టార్ట్ చేయడం కూడా మానేస్తే అక్కడే మనం ఫెయిల్ అయిపోయినట్టు. చేస్తేనే కదండి వస్తుందో రాదో తెలీదు. అంటే నేను అనేది జస్ట్ కేవలం ఈ డిఐవైస్ గురించో, ఈ ఎంబ్రాయిడరీ గురించో, పెయింటింగ్స్ గురించే కాదు, మీకు ఇష్టమైనవి, మీకు ఇంట్రెస్ట్ ఉండేవి చేయాలి అనుకుని చాలామంది చేయడం మానేస్తుంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుందని ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను అనమాట. ఇప్పుడు నేను చేస్తుంది, మొన్న ఒక సూపర్ మార్కెట్ వెళ్తే బ్యాగ్ తీసుకెళ్ళడం మర్చిపోయాను. నేను ఎప్పుడు కూడా బ్యాగ్ పట్టుకుని వెళ్తాను. ఇంకా వాళ్ళు ఈ బ్యాగ్ ఇస్తున్నారనమాట, ఫ్రీగా కాదు డబ్బులకి. ఇంకా వాళ్ళ దగ్గర ఈ బ్యాగ్ తీసుకున్నాను. ఇదేంటంటే ప్లెయిన్గా ఉందన్నమాట, చాలా ప్లెయిన్గా పల్చగా ఉంది. ఈ బ్యాగ్ కూరగాయలకి వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళడానికి బాగుంటుందని అనుకున్నాను. కాకపోతే మరీ సంచిలా ఉంది కదా, దీన్ని కొంచెం అందంగా డెకరేట్ చేద్దామని మొబైల్లో ఒక మండలాటి డిజైన్ అయితే చూసాను. దీన్ని ముందుగా పెన్సిల్తో డ్రా చేసుకున్నాను. నార్మల్గా మనం పేపర్ మీద చేసుకొని కార్బన్ పేపర్ మీద కూడా చేసుకోవచ్చు. ఎవరికైనా ఈజీగా ఫ్రీ హ్యాండ్తో చేయలేము అనుకునే వాళ్ళు ముందు కార్బన్ పేపర్తో చేసి తర్వాత మనం దేని మీద అయితే వేద్దాం అనుకున్నా దాని మీద కార్బన్ పేపర్ పెట్టి ప్రింట్ తీసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా పెన్సిల్తో వేస్తాను. ఈ లోటస్లకి ఏంటంటే పింక్ వేయాలి. యాక్చువల్గా నేను పింక్ ఉందని అనుకున్నాను, పింక్ మొత్తం డ్రై అయిపోయిందనమాట. ఇంకా అందుకని దీనికోసం మళ్ళీ వెళ్ళి తేవడం అదంతా వేస్ట్, ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేద్దాం అని చెప్పి ఎల్లో అయితే బాగుంది, ఎల్లో వేస్తున్నాను. ఇంకా మండల ఆర్ట్ అనేసరికి మనకి క్రీమ్ కలర్ సంచి కాబట్టి బ్లాక్ కలర్ ఆబ్వియస్లీ బాగుంటుంది. ఇందులో నేనైతే ట్యూటోరియల్ ఏం చూపించట్లేదండి, జస్ట్ మీకు ఐడియా కోసం. ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఖాళీ టైం ఉంటుంది కదా, మనకి ఎంతో కొంత, అంటే రోజంతా పని చేసుకున్నా కొంత ఫ్రీ టైం ఉంటుంది. అలాంటప్పుడు ఇలా మన కోసం మనం చేసుకున్నాం అనుకోండి, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది అనమాట. చూడగానే ఒక హ్యాపీగా మనకి ఒక మంచి వైబ్ వస్తుంది అనమాట, ఒక మంచి మోటివేషన్ వస్తుంది, మన మీద మనకే కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను అందుకే ఇలాంటివి చేసుకున్నప్పుడల్లా ఒక మంచి ఆ రోజు ఫీల్ అంతా కూడా చాలా బాగుంటుంది. చూసినప్పుడు అంతా కూడా మన చేతులతో మనం చేసాము అనేసి. అప్పట్లో ఏంటంటే మనం ఏది నేర్చుకోవాలనుకున్నా బయటికి వెళ్ళి క్లాసులకు వెళ్ళి నేర్చుకోవాలి, మనకు అందుబాటులో ఉండొచ్చు, దూరంగా ఉండొచ్చు, అయ్యేది కాదు. ఇప్పుడు ఇల్లు కదలకుండా మన ఇంట్లోనే ఉండి అన్నీ నేర్చుకోవచ్చు అండి. చక్కగా మనం ఉపయోగించుకోవాలి కానీ టెక్నాలజీని. యూట్యూబ్లో ఎంత చక్కగా చెప్తున్నారు, మీకు రాకపోయినా కూడా ఈజీగా నేర్పిస్తారు. చక్కగా మీకు నచ్చిన వాటి మీద మీరు స్కిల్ చూపించి రాని వాళ్ళైతే నేర్చుకోండి. ఇవి మనం సారీ పెయింటింగ్స్లా చేసుకోవచ్చు, మన బ్లౌజ్ మీద సింపుల్ డిజైన్స్ వేసుకోవచ్చు, పిల్లల ఫ్రాక్స్ పైన వేసుకోవచ్చు, ఇంకా కర్టెన్స్ మీద, బెడ్షీట్స్ మీద, అలాగే పిల్లో కవర్స్, ఇంకా మన ఇష్టం అనమాట. ఇది జస్ట్ మీకు ఐడియా కోసం నేను ఇలా వేసి చూపిస్తున్నాను. ఈ మామూలు సంచి ఈ పెయింట్ వేయగానే దీని లుక్కే మారిపోయిందనమాట. ఇంకా పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు దేని మీద ఇంట్రెస్ట్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, మీకు ఏదైతే ఇంట్రెస్టో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ పెయింటింగ్ కూడా ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇది నా పాత అద్దం అనమాట, చాలా పాతది. ఫ్రేమ్ అంతా కూడా కొంచెం అంత లుక్ అయితే లేదు, ఓల్డ్గా ఉంది కదా, దీన్ని మంచి న్యూ లుక్గా మార్చేద్దామని చెప్పి జస్ట్ ఎంసీలు అలాగే ఫెవికల్ వాడి దీన్ని మంచిగా అందంగా చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఎంసీల్ కంటే ఫెవికర్లీ ఎయిర్ డే క్లే ఉంటుంది కదండి, అదైతే మనకు నచ్చిన కలర్ మనం వేసుకోవచ్చు, మంచిగా చేసుకోవచ్చు. ఇదేంటంటే ఎంసీలు బ్లాక్ కలరే, ఇంకా మనం బ్లాక్తోనే యూజ్ చేయొచ్చు. మామూలు ఎంసీల్లో కూడా వైట్ ఉంటుందట, కానీ మాకైతే ఇక్కడ దొరకలేదు. వైట్ అయితే మాత్రం మనకు నచ్చిన కలర్ వేసుకొని మంచిగా చేసుకోవచ్చు. అంటే ఏం చేయాలని నాకు ఐడియా అయితే లేదు, చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఈలోగా లక్కీ వచ్చి నేను చేస్తాను మమ్మీ అంది. సరే నువ్వు చేయంటే తనేమో ఇలా ఫ్లవర్ లాగా చేసిందనమాట. బాగున్నట్టు అనిపించింది, ఇదే ఉంచేయలేమా అన్నాను. తను చేసేలోగా కొంచెం అంటే ఇది తొందరగా డ్రై అయిపోద్ది కదా, తనకు తెలియక కొంచెం ఎక్కువగా కలుపుకుందనమాట స్లోగా. ఇంకా కొత్త కదా చేయడం అని చెప్పి. ఇదేంటంటే నాకు ఇంతకుముందు ప్రాక్టీస్ ఉంది ఎంసీలతో, నేనైతే చాలా వెరైటీస్ చేశానండి, చాలా ఆర్ట్స్ డిఐవైస్ చేశాను. ఇంకా అందుకని నాకు ఐడియా ఉంది కనుక ఎంతెంత కలుపుకోవాలో తెలుసు. ఇంకా తను వదిలేసినవి ఏంటంటే నేను ఇలా కిందనేమో పికాక్లా చేస్తున్నాను. ఇది ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మా పాప అయితే మొత్తం దీని చుట్టూ కూడా ఇలా హాఫ్ పెటల్స్ అయితే పెట్టింది, చూడడానికి క్యూట్గా అనిపించింది. ఇంకా పెయింటింగ్ అంతా వేసిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. ఇది ఏంటంటే మనకి ఎంసీల్ బ్లాకే కాబట్టి ఇంకా బ్లాక్ వేసుకుంటేనే బెటర్, ఇంకా ఏది వేసినా మనం ఇంకా దాని మీద సెట్ అవ్వదనమాట. అందుకని మొత్తం ఫ్రేమ్ అంతా కూడా చేసుకున్న పెటల్స్ అంతా కూడా ఇంకా బ్లాక్ అయితే కలర్ ఇచ్చేసింది. మనకి యాక్రిలిక్ పెయింట్లోనే కాపర్ గ్లిటర్ పెయింట్ అని ఉంటుందన్నమాట, అది కానీ దీని బ్లాక్ పెయింట్ మనం చిన్న స్పాంజ్ తీసుకొని ట్యాప్ చేసాం అనుకోండి, మంచి మనకి కాపర్ ఫినిష్ వస్తుంది అనమాట. ఒక మంచి ఫ్రేమ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాకపోతే ప్రస్తుతానికి నా దగ్గర కాపర్ కలర్ లేదు, సిల్వర్ ఉందనమాట. ఇది కూడా మెటాలికే, కొంచెం షైన్ వస్తుంది. బ్లాక్ పైన చిన్నగా ఇలా ట్యాప్ చేసాం అనుకోండి మంచి లుక్ అనేది వస్తుంది అనమాట. ఇంకా ఫైనల్గా లక్కీ చేసిన ఫ్రేమ్ అయితే అయిపోయింది. సింపుల్గా చాలా ఈజీ అండి, ఎవరైనా చేసేయవచ్చు. అసలు ఏది రాని వాళ్ళు కూడా చేసేయచ్చు అనమాట, అంత ఈజీ. జస్ట్ ఒక్క అరగంట అలా టైం స్పెండ్ చేసి ఉంటే చాలు.
దీనికి కావాల్సిన కేవలం ఒక 10 రూపాయల ఎంసీలు, కొంచెం పెయింట్ బాటిల్ 25 రూపీస్ అండి. అందులో మనకి 20% కూడా అవ్వదనమాట. అంత తక్కువ పెయింట్తోనే అయిపోతుంది. అందుకే నేను అంటున్నాను 20 రూపీస్లోనే మనం ఇలా మంచిగా మీ పిల్లల ఫొటోస్ ఉన్నాయనుకోండి, ఫొటోస్కి ఇలా ఫ్రేమ్లా చేసుకోవచ్చు. దానికి ఫ్రేమ్ లేకపోయినా మీరు కార్డ్బోర్డ్ పెట్టి ఫ్రేమ్లా చేసుకోవచ్చు అనమాట. మీకు జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నాను. మీకు ఇప్పటివరకు చూసినవి నేను చెప్పింది నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది ఏంటంటే వీడియో చూస్తూ లైక్ చేయడం మర్చిపోతున్నాను అనమాట. ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో అయితే కంటిన్యూస్ చేయండి. ఇది నాది కొత్త చీర, మామూలు డైలీ వేర్ కింద తీసుకున్నాను అనమాట. ఇందులో బ్లౌజ్ ఇంకా కట్ చేయలేదు. బ్లౌజ్ కట్ చేసి కుట్టాలి. పద్మ గారు సారీ అండి, ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను మీకు, నేను వీడియో అయితే పోస్ట్ చేయట్లేదు. తప్పకుండా నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. ఇంకా దీంతోనే నేను బ్యాంగిల్స్ చేద్దాం అనుకుంటున్నాను. బ్లౌజ్ పీస్ కట్ చేస్తాను కదా, ఇంకా బ్లౌజ్ పీస్లో చిన్న పీస్ అనమాట, ఒక 4 ఇంచెస్ వరకు పీస్ కట్ చేసుకుంటున్నాను. దీంతోనే ఇప్పుడైతే అందమైన బ్యాంగిల్స్ అయితే చేసుకోవచ్చు అండి. బ్యాంగిల్స్ అనే కాదు, జ్యువెలరీ చేసుకోవచ్చు. మనకి ఇలా వేస్ట్ మన శారీలో ఉండే క్లాత్తో మీరు ఒకవేళ బ్లౌజ్ కుట్టుకున్నా పర్లేదు, లేదా టైలర్కి ఇచ్చిన శారీలో ఉండే బ్లౌజ్ పీస్లో ఉండే ముక్క కొంచెం ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారు. వాటితో మనకి నచ్చిన హెడ్ బ్యాండ్స్ కానీ, హెయిర్ బ్యాండ్స్ కానీ, ఇంకా బ్యాంగిల్స్ కానీ, నేనైతే జ్యువెలరీ ఇయర్ రింగ్స్ కూడా చేశాను అనమాట ఇలా క్లాతులతో. థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా చేసుకోవచ్చు. నాకు ఏంటంటే థ్రెడ్ మ్యాచింగ్ కరెక్ట్గా లేదని చెప్పి ఇంకా బ్లౌజ్లో ఉండే క్లాత్తోనే చేసుకుంటాను. మన పాత గాజులు ఉంటాయి కదండి, ఏమైనా వీటి కోసం కొత్త గాజులు అయితే ఏం అవసరం లేదు. మనకి ఎంత విత్ కావాలంటే అన్ని గాజులు ఒకదానికొకటి ఫెవికాల్ పెట్టి ఇలా స్టిక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఇలా గమ్ పెట్టి పక్కన ఉంచేసాం అనుకోండి, మొత్తం డ్రై అయిపోతుంది అనమాట. నిన్న ఒక వీడియోకి నాకు కామెంట్ వచ్చిందనమాట. పైనాయుడు గారు, ఆయన ఏంటంటే మీ వీడియోస్లో చెప్పండి లేడీస్కి కొంచెం ఉదయం లేవగానే ఫ్రెష్ అవ్వమని చెప్పి, 9-10 అయినా కూడా చాలామంది ఫ్రెష్ అవ్వట్లేదు, కొంచెం చెప్పండి అని చెప్పారు. ఇలాంటివి ఏంటంటే కొంచెం సెన్సిటివ్ కదండి, మనం చెప్పలేము. ఒకవేళ చెప్పినా వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటారో పాజిటివ్గా తీసుకుంటారో తెలియదు. నా వరకు మాత్రం నేనైతే, నాకు పెళ్ళి ఇప్పుడు 18 ఏళ్ళు అయిపోయిందండి. ఈ 18 ఏళ్ళ నుంచి కూడా నేను ఎప్పుడు కూడా స్నానం చేయకుండా అసలు వంట చేసింది లేదనమాట. కంపల్సరీ ఉదయం లేచి ఇల్లు అంతా క్లీన్ చేసి స్నానం చేసి మ్యాక్సిమం పూజ చేసిన తర్వాత వంట చేస్తాను. ఎప్పుడైనా హడావిడిలో టైం లేదు అనిపిస్తే అప్పుడు ఇంకా స్నానం చేసి వంటగదిలోకి వెళ్ళిపోతాను తప్ప ఇంకా స్నానం చేయకుండా మాత్రం వంట ఎప్పుడూ చేయను. మీకు కూడా కొంచెం చేయడానికి అవకాశం ఉంటే స్నానం చేసి వంట చేయడానికి అయితే చూడండి. ఇంకా బ్యాంగిల్స్ విషయానికి వస్తే మీరు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, నేనైతే 4 ఇంచెస్ పీస్ ఒకటి కట్ చేసుకున్నాను. అందులో సగంకి ఇలాగ పీస్ అనేది కట్ చేసుకున్నాను అనమాట. ఒక బ్యాంగిల్కి 2 ఇంచెస్ కంటే తక్కువ ఉన్నా కూడా సరిపోతుంది. దీన్ని కొంచెం గ్లూ గన్ కానీ, ఫెవీ బాండ్ కానీ, ఏదైనా స్ట్రాంగ్ గ్లూ ఉంటుంది కదా, అది మనం స్టార్టింగ్ పాయింట్లో స్టిక్ చేసి మొత్తం ఇలా క్రాస్గా చుట్టేసుకొని ఎండింగ్లో కూడా మనం గ్లూ పెట్టేసుకొని స్టిక్ చేసుకోవడమే. ఇంకా అంతే అండి, చాలా ఈజీ. ఇంకా థ్రెడ్ బ్యాంగిల్ ఏంటంటే మనకు కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే థ్రెడ్ అంతా కూడా అవి లైన్స్ అన్ని తీసుకొని ఆ చుట్టడం అదంతా కొంచెం టైం టేకింగ్ కూడా ఇదైతే చాలా ఈజీ అండి. ఎవరైనా చేసుకోవచ్చు, చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు అనమాట, అంతే ఈజీ. మనకి బ్లౌజ్ వచ్చి ఎల్లో వచ్చింది కదా, నేనేంటంటే సారీ కలరు ఈ గ్రీన్ కలర్ థ్రెడ్నేమో ఒక ఎన్ని లైన్స్, ఒక 20 లైన్స్ అలా తీసుకున్నాను. దీన్ని మొత్తం ఇలా క్రాస్గా చుట్టేసుకున్నమాట. చాలా సింపుల్ అనమాట, అసలు కష్టమే కాదు. జస్ట్ అంటే మీరు కూడా చేసుకోగలరు ఒక ఐడియా కోసం నేను ఇలా చూపిస్తున్నాను అనమాట. మనకి మనం ఏదైనా చేసుకుంటే ఒక మంచి ఆనందం వస్తుంది కదా, అందుకని అనమాట. ఖాళీ టైంలో ఒకసారి ట్రై చేయండి ఏదైనా ఒక పీస్తో. అసలు చాలా సింపుల్ అండి, ఇంకా ట్రై చేయడానికి ఏం లేదు, ఎవరైనా చేసేస్తారు. దీనిపైన మీ ఇష్టం. నేనైతే యాక్చువల్గా పర్ల్స్ పెడదాం అనుకున్నాను, ఎందుకంటే సారీ మీద వైట్ లైన్స్ ఉన్నాయి కదా, పర్ల్స్ పెడదాం అనుకున్నాను, కానీ నా దగ్గర లేదు అవైలబుల్గా. మన దగ్గర ఉన్న వాటిని మనం యూజ్ చేసుకుందాం, దీనికోసం ప్రత్యేకంగా ఎందుకు కొనమని చెప్పి నా దగ్గర గోల్డ్ కలర్ ఫ్రేమ్ కుందన్స్ ఉన్నాయన్నమాట, అవి ఇంకా పెట్టేస్తున్నాను. ఈ గమ్ అయితే B7000 గమ్ అండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీరందరూ కూడా ఈ గమ్ ఉంచుకోండి, ఎందుకంటే ఆడపిల్లలు ఉన్న ఇంట్లో క్లిప్స్కి కానీ, ఫ్రాక్స్కి ఏమైనా స్టోన్స్ ఊడిపోయినా, ఏవైనా బ్యాంగిల్స్ కానీ ఏమైనా స్టోన్స్ ఊడిపోతే ఒక్క డ్రాప్ వేస్తే చాలు, చక్కగా అంటిపోతాయండి, అస్సలు ఊడదనమాట. చాలా మంచి గమ్ము. ఇంకా బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వీడియో కూడా ఎండింగ్కి వచ్చేసాము. ఈరోజు వీడియోలో నేను చేసినవి, చూపించినవి ఏ ఒక్కటి నచ్చినా, నేను చెప్పింది ఏ ఒక్క పాయింట్ నచ్చినా తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైకే నాకు చాలా మోటివేషన్ అండి. మీరు లైక్ చేసి కామెంట్ చేస్తుంటారు చూడండి, మీ కామెంట్స్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అనిపిస్తుంది. నిజంగా చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ చేస్తుంటారండి, చాలా మంచిగా మోటివేట్ చేస్తూ ఉంటారు. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. కొంతమంది రెగ్యులర్గా చూస్తుంటారు, లైక్ చేస్తుంటారు, కానీ కామెంట్ చేయరు. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉంటే ఇంకా ముందు మంచి వీడియోస్ అన్నీ చేస్తుంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.